అమ్మయ్యా ఎగ్జిబిషన్ అడావిడ అయిపోయిందిరా ప్లీజ్. ఇక మనం ఒరిజినల్ గెటప్కి వచ్చేయచ్చు. అంతేగా మరి. The watchman. Where is the palace owner? నన్ను వాచ్మెన్ అనుకుంటున్నాడు. మారినోళ్ళు కదా కరెక్ట్ గా కనిపెట్టేస్తారు. ఏం కనిపెట్టా వాళ్లే కదా. కొలంబస్ అమెరికా కనిపెట్టాడు, మార్కోని రేడియో కనిపెట్టాడు, ఈ నువ్వు క్యారప్ ప్లాట్ఫామ్ కనిపెట్టాడు. ఇంకా నువ్వు ఓవరావుకు ప్లీజ్. ఎగ్జిబిషన్ అంతా మూవ్ చేసిన తర్వాత ఇది వచ్చాడట్రా. ప్యాలెస్కి ఏమైనా కన్న పెడదామనే? అది 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిన ఏదో పని. ఆడికేం కర్మ. జనగమాల చరిత్రలో వద్దు. వద్దంటే పోద్దేటి. అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? 25 ఏళ్ల క్రితం నీ ఉద్దేశం ఏంటో నా ఉద్దేశం కూడా అదే. తొందరలో నువ్వు యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ మద్రాస్ జానివలి చార్మినార్ ఎక్స్ప్రెస్. చక్రాలు నేను నడువలేను, 2 నేత్రములు లేని గుడ్డివాణ్ణి బాబు. ఆ మ్యాంగోజల్లే ఆ మామిడి తాండ్రా. ఇంకెంత 6 నెలలు పోతే నువ్వు చేయాల్సిన పని అదే. రే ప్లీజ్, నాకిట్ట బీపీ పెంచకపోతే అడికి ఏం కావాలో చూడొచ్చు కదా. ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా. వాట్ యు వాంట్? How many years old are these antiques? I 24.5 years towing. Before not towing. How many dollars expecting for this antique? ఏంటి అంటాడు? ఆ బొమ్మ ఎన్ని డాలర్లు అంటున్నాడు? Can you give that for $10,000? అదే మెల్లోకి $1 చాలు. మిగిలిన 9,999 రూపాయలు నాకు ఇచ్చేయండి. అందుకని నేను వాచ్మెన్ అన్నది. డాలర్ అంటే వాళ్ళ దేశంలో రూపాయి అని అర్థం. అది మన దేశంలో 30 రూపాయలు పైసలకి అనమాట. చెప్పచ్చు కదా. అంటే 3 లక్షలు అనమాట. అలా ఎక్కడి ఎన్ని అమ్మేసామనుకో కోట్లే. What he says? Yes. Selling. No, you can't sell it. There are certain government rules for these antiques. వీటిని నమ్మడానికి గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోమంటున్నాడు. సైలెన్స్ ప్లీజ్. మాకు ఇంగ్లీష్ పీకడం రాదు కానీ అవతలోడు స్పీకుతుంటే మీనింగ్ పీక్కోవడం వచ్చు. అయితే పీక్కోండి. నువ్వు సైలెన్స్ ప్లీజ్. హలో ఈ ప్యాలెస్ కి జమీందార్. యూ నాట్ వర్రీ. అడ్రస్ గివ్. మై మనుషులతో సరుకు సెండింగ్. ఓకే. థ్యాంక్ యూ. గురువా, నిన్ను నా ఇంటికి రాకుండా చేద్దామని నువ్వు తలుచుకున్నప్పుడల్లా నేనే వస్తాను అన్నాను. అందుకని చీటికి మాటికి నన్ను పిలిచి ఏదో పని చెప్పడం ఏం బాగాలేదు. చీర తెచ్చిపెట్టమన్నావుగా, ఇదిగో తీసుకో తల్లి. హాయ్, ఈ చీర వస్త్రము ఎంత రమణీయముగానున్నది. నీ భాష ఏంటో, ఆ నడకేంటో, అసలు ఎలా వచ్చావు తల్లి నువ్వు? నిజంగానే నా కపాలానికి అంత పవర్ ఉందా? చూస్తా. ఈసారి మంత్రం చదివి నిన్ను పంపించే ఏర్పాట్లు చేస్తా. జై కాల్ భైరవ సంతుష్ట, జయించినాగే బబ్లు, మహాద్రష్ట పాలిక కాపాలిక జవాహ్యామి, జై బాలాంబికే. అమ్మో, మళ్ళీ ఇదెవరితో వచ్చేసిందిరా బాబోయ్. ఒక్కతో వచ్చినందుకే అటు నా పెళ్ళం, ఇటు చేపిల్ల మహంకారులు అయిపోయారు. ఇప్పుడు ఇది వచ్చి ఇంకెన్ని దారుణాలు చేస్తుందో. హే కాపాలిక, నన్ను కాపాడిక. ఎవరు లోపల? ఎవరు నేరే. ఆ మోయిని పిశాచిని ఎల్లగొట్టేసినావా లేదా? ముందా చెప్పు. ఐఎమ్ సారీ. నీకు బ్యాడ్ న్యూస్. ఇంకోసారి బాలాంబిక అని పిలిచాను, ఇంకో మోహిని పిశాచి వచ్చింది. ఏట్రో, ఇప్పటికే ఒక సౌతిని తెచ్చి నాకు పంప ముంచేసామని అడుగుతా ఉంటే మళ్ళీ ఇంకో దాన్ని అట్టుకొచ్చావేట్రా? నిన్న నిమ్మకాయ ఏ పాపం తెలవదు, నన్ను వదిలే చేపలు తెలు. అచ్చం అమరీష్ పురి నాగే ఉన్నాడు. మా పేరు అమరీష్ పూరి కాదు, అమరీష్ దోశ. నీ దోశలోకి చేపల పులుసు చేసేడతాను గాని నా బాయ్య నా వల్లో పడిపోవడానికి తాయెత్తిచ్చి ఇష్ట కామ్యాబీ సిద్ధిరస్తు. మోహిని, బాగా గుర్తు పెట్టుకో. తాయెత్ తాయెత్, కాల్ భైరవ సంతుష్ట, జేంజనాగే బబ్లు, మహాద్రష్ట పాలిక కపాలిక ఆవాహయామి. చెల్లెల్లా ఉండే నా పెళ్ళం ఉన్నట్టుండి ఐశ్వర్యరై అసలు ఎలా మారిపోయింది. ఎంత గొప్ప మంత్రగాని నానెక్కడ చూడలేదు. ఈ మోహిని పిల్ల నా బాయ ఫోటోలన్నీ పొంటి నిండా అట్టుకుని నా కోసం వచ్చేసింది. అవునంటలా అట్లా చూస్తావేంటి? నా బాయ ఫోటోలు తాయితూ నాకు ఇచ్చి. నువ్వు కొంచెం ఉండు. ఈ మోహిని మా మోహిని కాదు, అడ్రస్ మారిపోయి వచ్చింది. ఏ బాలిక, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నేనొక దేవకాంతను, దివి నుండి భువికి దిగి వచ్చి తిని. అంటే ఈ భూలోక్ విరిని ఫోటోలు దివి నుండి కెమెరా పట్టుకొని తీసినావు?
వీరు భూలోక వీరులు కారు, జగదేక వీరుడు నా భర్త. చా ఏ జన్మలో? ఈ జన్మలో, ఇంతకు ముందు జన్మలో, ఇక ముందు జన్మలలో, జన్మ జన్మలలోనూ వీరే నా భర్త. నేనే వీరి భార్యను. ఏదో తెచ్చుకోడా నీకు జిడ్డుపడా? ఏట్రా తాయెత్తిచ్చేస్తాడు లగ్నం అయిపోద్దని ఈ ఏదో సన్నా దగ్గరికి తీసుకొచ్చావా? ఇదేమో గవర్నమెంట్ పట్టా ఇచ్చేసినట్టు నా పెనిమిటికి అన్ని జన్మల్లోనూ తనే భార్యనట్టుగా. ఒలే ముందు నా పెనిమిటి పొట్టాలని నీ ఒంటి మించి తీసిచ్చేయి. హోయ్ హోయ్, ఏమి ఈ మానవులు? ఆపే, నువ్వు మానవులు కాదు మరి, పిత్త పరిగనగా మోహం నువ్వును. ఒలే నీ సంగతి తేలుతానే తర్వాత. ఇంకా పదా అమ్మా తల్లి, నేనేదో పొట్ట పోషణార్థం అమరీష్ దోశ వేషాలు వేసుకుంటూ బతుకుతున్నాను. నా దోశల్లో మట్టి కొట్టగా తల్లి, నువ్వెక్కడి నుంచి వచ్చావో చెప్పమ్మా. కటకటా చెప్పి తిని కదా, నేను ఆకాశము నుండి నా భర్త కోసం వచ్చిన దేవకాంతను. అచ్చా, ఆకాశాయే కౌన్సే ఫ్లైట్ లో అనిన నా శార్థం. ఏ అర్థం? నీతో మాట్లాడి వ్యర్థం. ఎవరిది? నాకు పవర్ లేదన్నావుగా, జయ బాలాంబిక అనేసరికి నీ ప్లేస్ లోకి వచ్చింది. ఏంటి నా ప్లేస్ లోకి ఇది వచ్చిందా? ఇన్నేళ్ల కాపురంలో నా కడుపునే ఒక కాయ కాయలేదు కానీ నా ప్లేస్ లో ఇంకోటి కావాల్సి వచ్చిందా? అది కాదే, అసలు జరిగింది ఏమిటంటే దాంతోనే తిరుగు. మళ్ళీ గడపలో కాలేచ్చావంటే కడుపు ముచ్చు కొడతాను. అబ్బా, హోయ్ హోయ్, ఏమి ఈ మానవుల శృంగారములు? అది శృంగారం కాదు తల్లి, భీభత్సం భీభత్సం. నా కొంప కోల్చడానికి వచ్చావా అమ్మా? నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటో చెప్తే నిన్ను తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసి వస్తాను. అనినా ఆకాశం బాస, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు తల్లా. ఈ మానవుని నివాసమెచ్చటను నుడివెదవా? ఏమన్నావు? నుడి వెదవా? నుడి వెదవా? ఎదవని కాదమ్మా, అడ్డగాడిదని. అమ్మో, నిన్ను తొందరగా వదిలించుకోకపోతే గాడిదేమిటి ఇంకా ఏమైనా అయిపోతాను. పద తల్లి, నుడుగుతాను. కా కా ఖగజ్ఞ. నీ ఇంట్లో పీనిగిలెల్లా అంత పెద్దగా అరుస్తావేంట్రా? అసలే నేను బతికుండగానే చితి మీద కాల్తున్నంత భయంగా ఉంటాను. నాకు భయంగానే ఉంది, అందుకే పెద్దగా అరుస్తున్నా. ఠా, ఠా, ఠటడా. ఈ పూజలేవో ఏ గుళ్ళోనో పెట్టుకోక మరి శ్మశానంలో పెట్టావేటయ్యా బాబు. మేం చేస్తున్నవి పెళ్లి పూజలు కావు, క్షుద్ర పూజలు. నీకు దండం పెడుతున్నారు, జోలికి వెళ్ళకరా బాబు. ఆడితే నీకేంటి కానీ నువ్వు కనిచి కనిచి కనిచి. కాల్ భైరవ సంతుష్ట, జయించినాగే బబ్లు, మహాద్రష్ట పాలిక కాపాలిక ఆవాహయామి. జై బాలాంబికే. అయ్యి బాబాయ్, ఏంటయ్యా ఇది? ప్లీజ్. ఆడెవడు? వాడు వాడే, అదే నా శిష్యుడు, ఒక క్షుద్ర శక్తి. మరి అదేంటి అలా వెళ్ళిపోతాడేంటి? తెలీదు, అదే చెప్పకూడదు. అదేనయ్యా, మీ పని మీదే పెడుతున్నాడు. అట్టగా అయితే మీ ఇప్పుడు ఏం చేయాలి? మీరేమీ చేయక్కర్లేదు, అన్ని నా శిష్యుడే చూసుకుంటాడు. మీరు అనుక్షణం వాడిని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తున్నాడో నాకు చెప్పండి చాలు. అలాగే. చేంజ్ నాకే బబ్లు, చేంజ్ నాకే బబ్లు. నిన్న నువ్వు కొట్టింది ఎవరినో తెలుసా? ఒకడు వేట కుక్కలతో ఆటలాడుకునే అల్చేషన్ ఆల్బర్ట్, రెండో వాడు ఏనుగులతో బాక్సింగ్ ఆడుకునే ఎలిఫెంట్ యాదవ్, మూడో వాడు పెద్ద పులులతో టెన్నిస్ ఆడుకునే టైగర్ టోనీ, నాలుగో వాడు సింహాలతో కబడ్డీ ఆడుకునే లయన్ లారెన్స్. అలాంటి నలుగురు వస్తాదుల్ని ఒకేసారి నీ కత్తులతో కొబ్బరి బొండాల్లా చిరిగేశావంటే నువ్వు మామూలు మనిషి కాదు బాబోయ్. డెఫినెట్ గా రారాజే.
సైలెన్స్ ప్లీజ్. కనక నువ్వు నాతో చెయ్యి కలిపితే నువ్వు ఏం అడిగితే అది ఇచ్చేస్తాను. రావు బహదూర్ పోస్ట్ అడుగుతాడు, ఇచ్చేస్తావా? నువ్వు ఎక్కువగా వాగితే పళ్ళు రాస్తాయి ప్లీజ్. ఏమంటావు ప్లీజ్? నా గొప్పతనం గురించి చెప్పారు, మరి మీ గురించి చెప్పక్కర్లేదా? 25 సంవత్సరాల నుంచి ప్రజల చేత రాజా రావు బహదూర్ అనిపించుకుంటున్న వాడిని. నా గురించి తెలీదా? అంతకుముందు ఇదిలేండి. మీరు నోరు మూయండి ప్లీజ్. ఆ రావు బహదూర్ బిరుదు ఎవరో పిచ్చోళ్ళు ఇచ్చింది. అసలు నీకంటూ ఏముంది? లేదనే కదా నీ దగ్గరికి వచ్చింది. నువ్వు నాతో చేతులు కలిపావనుకో, నేను ఎక్కడుంటానో నాకే తెలియదు. ఏటు బయట ఏయ్! ఆవు సాధు జంతువు, ఆవుకు 4 కాళ్ళుండును, ఆవు పేడ వేయును, ఆవు పేడతో పెడకలు చేసి అమ్ముకొనవచ్చును, ఆవు పాలు కూడా ఇచ్చును. ఇదేంటినా ఇప్పుడు దాకా బానే ఉన్నాడుగా? ఏం లేదండి, కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని 10 అంకెలు లెక్క పెట్టమన్నారు కదా, అంకెలకు బదులు ఇలాంటి ఎదవేక్షలు చేస్తాడు. అదయ్య సంగతి. అంచేత నువ్వు నాతో చేతులు కలపాలి. దానికో రేట్ ఉంటుంది కదా? అమ్మ దొంగ, నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ తీసుకురాదనుకున్నావా? తెచ్చా. సగం రేటుకే సరుకు కొట్టేయాలనుకోవటం అంటే ఇదే. అర్థమైంది. నో ప్రాబ్లం. టోటల్ క్యాష్. ఇంకో రూపాయి. లక్షలు ఇచ్చిన తర్వాత కూడా రూపాయి కక్కుర్తి పడుతున్నాడేంటి? ప్లీజ్. కోట్లో సామాన్లకు బూజు దులిపి ఎగ్జిబిషన్ లా కట్టి సొమ్ము చేసుకుంటున్నావు. మరి మెదడులో తలకాయ ఉంటామంటే అదే ప్లీజ్. ఆ చూసి ఎర్రిపాపలుంటే ఆకాశం మీద సుక్కలకు కూడా టికెట్లు ఎట్టి చూపిస్తావు. సైలెన్స్ ప్లీజ్. ఏం బ్యూటిఫుల్ ప్లీజ్. ఎల్ల కత్తిలో ఉంది కదా, కత్తిని కంటితో చూసి సంతోషించాలి. కౌగులించుకోవాలనుకున్నావు అనుకో, కంఠం దిగుతుంది. ఏదడుగు. నెగిటివ్ రిప్లై ప్లీజ్. హలో, కమిషనర్ గారా? నమస్కారం సార్. నమస్కారం అండి. నేను రావు బౌద్ధుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా దగ్గర పనిచేసి ఎదవలిద్దరూ చాలా విలువైన విగ్రహం కొట్టేసి నా కారులో పారిపోతున్నారండి. కారు నెంబరా 9 2 సున్నాలు 2 సున్నాలు 7నండి. వెంటనే పట్టుకోవాలి. నమస్తే ప్లీజ్. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె. కమిషనర్ తో మాట్లాడి ఎలా ఫోన్ పెట్టారో లేదో అలా దొంగలు పట్టేశారు. వాటి ఆశ్చర్యం ప్లీజ్. ఈజ్ ఇట్ ఆంధ్ర? యు ఇట్ పోలీస్? ఐ ఇట్ రావు బహదూర్? నో, షట్ అప్ ప్లీజ్. థ్యాంక్స్ ప్లీజ్. తెలివిగా ప్రవర్తించాను అనుకోకు. నీ రివర్స్ డ్రామాతో కమిషనర్ ని నమ్మించి ఇవాళకి నువ్వు బ్రతికిపోయి ఉండొచ్చు. కానీ దీన్ని నమ్మేసిన విషయం నాకు తెలుసు. తెలిసినా నువ్వు నన్ను ఏమి చేయలేవు. ఎందుకంటే నేను రావు బహదూర్ని. యు నో యు ఆర్ నాట్ వాట్ యు ఆర్ అండ్ ఐ నో వాట్ యు ఆర్. నువ్వెవరో ఏమిటో నీ బయోడేటా మొత్తం నా దగ్గర ఉంది. చూడు, ఈ ప్యాలెస్ లో మొత్తం ఎన్ని యాంటిక్స్ ఉన్నాయో, ఏ మూల ఏ యాంటిక్ ఉందో నేను చెప్పగలను అనడానికి సాక్ష్యాధారాలు ఇవి. వీటిలో ఏ ఒక్కటి నువ్వు అమ్మినా నాకు దొరికిపోతావు. సారీ ప్లీజ్. నీకు దొరికిపోయేలా అమ్మితే ఇక నా గొప్పతనం ఏంటి? ఆ మాత్రం ప్రూఫ్ కూడా సంపాదించలేకపోతే మరి నా గొప్పతనం ఏంటి? కమ్ము తిన్నావా? లేదు, బాంబు తిన్నాడు. అవుట్. ఇక నీ స్టోరీ ట్రాజడీయే. నో కామెడీ ప్లీజ్. నా వైట్ వెంట్రుకలంత లేదు నీ వయసు. నా చరిత్ర నాకే చెప్పేంత దానిదా? ఇంకేం తెలుసమ్మా నా గురించి? పూర్తిగా చెప్పేయి. నేను చెప్పడం కాదు, తొందరలో నీ చేతే చెప్పిస్తాను. అవుట్. రావు బహదూర్ అవుట్. చంపేస్తాను ప్లీజ్. ఇంకెంత 6 నెలలే, అప్పుడు తెలుస్తుంది ఎవరిని ఎవరు చంపుతారో. రేయ్ శంకరా నాద శరీరాహరా జీవేశ్వరా రోజ్ 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 రోజా పువ్వ వా, బోలే 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 ఆపుతావా నీ అంత్యాక్షరే? బోలే బోలే. ఓకే. జగమే మారినది మధురముగా ఈ వేళ. ఏమిటి తెగ జోక్ చేసేసుకుంటున్నారు? ఏం లేదు, జయించి నాకే బబ్లు.
ఏ ముహూర్తాన ఆ మహాతలు దిగిందో కానీ మిమ్మల్ని ఒట్టి చేతకం దొడ్డమని చేసింది. ఆ ఆకాశవాణి నన్నేమీ చేయలేదే. నోర్ముయ్, అది వచ్చాకే నీకు నా మీద మోసపోయింది. నీ సంపాదన పోయింది, నీ కపాలనుకున్న పవర్ పోయింది. ఇంకెందుకు నువ్వు నాకు పోయి అబ్బా, ఇంకా నాకు ఈ బతుకెందుకు, ఈ కపాలం ఎందుకు? ఏ కాపాలికే జావాహ్యామి, జయ బాలాంబికే. ఇన్నాళ్ళు జై బాలాంబిక అంటే పైనుంచి ఆడాళ్ళు వచ్చేవారు, ఇప్పుడు కింద నుంచి మగాళ్ళు వస్తున్నారేమిటి? అసలు మీరు డ్రైనేజీలోంచి ఎందుకు వచ్చారా? లోపల గాలి ఆడి చావకరా. అసలు ఎవరు మీరు? అయ్యో, ఈ గటప్లేంట్రా? కొరుకుతా. ఆ ప్రశ్న ఇయ్యాల్సింది నేను. అసలు ఎవరు నువ్వు? ఈ గెటప్ ఏంటి? మహామాంత్రికులం, జయించినాగే బబ్లూలం, అమ్రీష్ దోషేలం. నువ్వే గనక, నిజంగా గనక నిజమైన మాంత్రికుడు అయితే గనక చెప్పు, ఏం చేయమంటావ్? మా వాడిని పావును చేసి పళ్ళు పీకే. ఒక్కడి పీకనంటే హెడ్ ఎగిరిపోతాయి. చూడు జేంజినాగే బబ్లు మాంత్రిక, నేను నిన్నటి దాకా ఓ ప్యాలెస్ కి కింగిని. ఇవాళ ఒక ఆఫ్ట్రాల్ గాడు వచ్చి నన్ను కేరా ప్లాట్ఫారం చేశాడు. నో ప్లాట్ఫారం, డ్రైనేజ్ డ్రైనేజ్. నువ్వు మధ్యలో అడ్రాక్ ప్లీజ్. కనుక నువ్వు ఏం మంత్రం వేస్తావు వేసి ఆ అడ్డు నాకు తొలగించి నన్ను ఒరిజినల్ పొజిషన్ తీసుకెళ్ళిపోవాలి. అంతేకాదు 6 నెలల్లోగా ఈ ప్లేస్ లోకి నన్ను రప్పించేయాలి. ఏయ్! పరిత్రాణాయ సాధూనాం శశివర్ణం చతుర్భుజం బంగారు మొలతాడు పట్టు తట్టి కదరా సుమతి. అర్జున, ఎవ్వాడు నా ముందు పిచ్చి పిచ్చి కూతలు కూయినో ఆ వాణిని పిచ్చి కుక్కతో కనిపించడం. ఇది భగవద్గీత లేటెస్ట్ ఎడిషన్ లో నక్కా నాగభూషణం వాడి అసిస్టెంట్ కు ఉపదేశించినటువంటి విషాద వైరాగ్య ఒళ్ళుమంట యోగములు. ఇన్నాళ్ళకి భలే గిరాకీ దొరికింది. వీళ్ళకి బిల్డప్ ఎక్కువ ఇచ్చి నెత్తికి కపాలం తొడిగి డబ్బు ఎక్కువ గుంజాలి. ఇప్పుడు చెప్పు, మళ్ళీ నేను ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? క్షుద్ర పూజలు చెయ్యాలి. అందుకు డబ్బు బాగా ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఇదిగో అడ్వాన్స్. ఆ పూజలు ఎప్పుడు చేయాలి? అమావాస్య రోజున అర్ధరాత్రి శ్మశానంలో చెయ్యాలి. ఈ దెబ్బతో ఆ రాజాగాడు మటాష్. అవునవును. అసలు నేను శ్మశానంలో పూజలు చేద్దామండమేమిటి? ఆ భయంకరాకారుడెవడో పుట్టుకురావడం ఏమిటి? నోర్మేయండి. ఇన్నాళ్లకు వజ్రాల హారం ఇచ్చిన మంచి గిరాకీ దొరికింది కదా, మొత్తం మొలతాడుతో సహా దోచేద్దాం అనుకుంటే చాతకం దద్దమ్మలాగా చేశారు. ఏ బాలాంబికే, దీని నోటికో ప్లాస్టర్ పడిపోతే ఎంత బాగుండు. ఉన్నట్టుండి ఆ కపాలానికి ఇంత పవర్ వచ్చింది ఏమిటి? నిజంగానే దీనికి ఇంత పవర్ వచ్చిందా? ఇంకోసారి టెస్ట్ చేస్తే తెలుస్తుందిగా. ఏ బాలాంబికే, దీని ప్లాస్టర్ ని మాయించే. అవును, దీనికి పవర్ వచ్చింది. ఎలా వచ్చింది అబ్బా? ఇదంతా వాడి మహిమే. యాహూ, జయించరాగే బబ్లు. మీ మాయలు మంత్రాలు నా దగ్గర కాదు. ముందు మీరు ఆ తలమాసిన తలపాగాళ్ళని వెతికి పట్టుకోండి. వెతకక్కర్లేదు, చూడు నా మహిమ. హే బాలాంబికే, ఆ నక్క నాగభూషణం గాడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళు. ఈ రాక్షసుడి గాడు ఎవడరా? అయినా ఈ అమరేష్ దోశగాడు ఎక్కడ తెచ్చాడో? ఇక్కడే చచ్చి తిని. నువ్వా? నువ్విక్కడికి ఎలా వచ్చావు? వెరీ సింపుల్. ఇంట్లో మాయమయ్యాను, ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. అబ్బా, అంత గొప్ప మాంత్రికుడువా? ఏ డౌటా? అయితే ఏం కావాలో కోరుకో. 1 కాదు 2 కోరుకుంటాను. కోరుకొను, అదియును నా కపాలంబు దక్క. 1, నేను రావ్ బహదూర్ కావాలి. 2, ఈ గొట్టంగడు నాకు అసిస్టెంట్ కావాలి. జై బాలాంబికే. వాణ్ణి వీడిగా చెయ్యి, వీణ్ణి వాడిగా చెయ్యి. ఇదేంట్రా, నేను నీ గెటప్ లో చెక్కడిపోయాను. షటప్ ప్లీజ్. రావురే అంటానికి నేను నీ అసిస్టెంట్ కాదురా. ఐఆమ్ రావ్ బహదూర్ పీకే. ఆ పోజ్ ఏంట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకరా. ఆ చేతులేంట్రా ప్లీజ్, గోతిగాడు నక్కలాగా. ఇన్నాళ్ళు నువ్వు ఇదే పనిగా చేసింది. వెనకమ్మాల చరిత్రలొద్దు. వద్దంటే పోద్దేటి. అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? నీ ఉద్దేశమే నా ఉద్దేశం ప్లీజ్. ఈ దెబ్బతో నువ్వు నక్క నాగభూషణ వ్యాసమో. నక్క ఎర్రగా ఉండును, నాగభూషణం నల్లగా ఉండును. నాగభూషణముకు నక్క వలె 4 కాళ్ళు ఉండును, కానీ వీడి ముందు కాళ్ళని చేతులు అనుకును. నక్క గడ్డి తినదు, వీడు గడ్డి తినును. నక్క విషమ జంతువు కాదు, వీడు విషమ జంతువు. కనుక నక్కెక్కడా, నాగభూషణం ఎక్కడా? తగ్గిపోయింది. నా బతుకు తగలయ్యా. అలాంటోని ఇలా అయిపోయినేంటి? ఆఖరికి ఇడు కూడా లోకువైపోయాను. ఇదిగో అమరీష్ దోశ, ఆడు 2 అడిగాడు కదా, నేను 1 అడుగుతా. కోరుకొను,
అదిను నా కపాలంపు దక్క. అర్జెంట్ గా మా ఇద్దరిని రివర్స్ చేసేయి. జై బాలాంబికే. వీళ్ళిద్దరిని రివర్స్ చేసి పారే. ఏంటి ప్లీజ్ ఇప్పుడు చదువు ఈ నక్క నాగభూషణం వ్యాసం. చదువుతాను ఇంకెంత అదో బీపీ గోళ నువ్వును. అసలు ఆ దుష్ట శక్తి గాడు రాత్రి ఆ తుప్పు పట్టిన కత్తి కోసం ఎందుకెళ్ళాడు, అసలు ఆ స్కీమ్ ఏంటని ఇక్కడ అడుగు. భలే జ్ఞాపకం చేసావు ప్లీజ్. ఆ తుప్పు కత్తి స్కీమ్ ఏంటి చెప్పు ప్లీజ్. జస్ట్ ఏ మినిట్, నా శిష్యుణ్ణి అడిగి చెప్తాను. జై బాలాంబికే. ఆ తుప్పు కత్తి రహస్యం ఏమిటో విప్పు. అర్జెంటుగా ఆ తుప్పు కత్తి రహస్యం చెప్పు. అలా ఒరేడమ్మక్కడ మడ మళ్ళీ వాచ్మెన్ అంటున్నాడు ఈడెవడా. ఇంకెవడు పార్లోడ్ అయి ఉంటాడు. హలో హలో ఎస్ నేనే ఐ వాచ్మెన్. ఉండు ఓనర్ కి గివింగ్. మాట్లాడు. హలో పార్ట్నర్, ఐ పీకే యువర్ బిల్ కింటర్ ఓకే, వాట్ నాట్ ఓకే, వై yes you given advance, of course it's glucose, we not send antiques, wait I ask my watchman. రే వాచ్మెన్, అర్జెంట్ గా బొమ్మ పంపిస్తారా లేకపోతే తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇస్తారా అని అడుగుతున్నాడు. హలో హలో ఐ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి గివింగ్, నో అలవాట్స్, బొమ్మ సెండింగ్. సెండింగే. ఆ లేడీ ఆఫీసర్ నిన్ను బొక్కలోకి సెండింగ్, అక్కడతో నీ పని ఎండింగ్. నువ్వు సైలెన్స్ ప్లీజ్. ఎవరక్కడ? ఈ బొమ్మ కట్టొస్తున్న ఆ బొమ్మని ప్లీజ్. నా ముందే నా సింహాసనం మీద కూర్చుని కాలు మీద కాలేసుకుని నీ బూటకాలు నా మొహం మీద ఒప్పడానికి ఎంత ధైర్యం ప్లీజ్. రిప్లై ప్లీజ్. అసలు నువ్వెవరు? 25 సంవత్సరాల క్రితం నువ్వు ఈ ప్యాలెస్ లో ఏం చేస్తుండేవాడివి? శవాష్, చెయ్యి ఎత్తకుండా చెంప చెళ్ళు కనిపించడం అంటే ఇదే. ఎవరిని ఏం చేసి నువ్వు ఈ ప్యాలెస్ కు ఓనర్ అయ్యావు? అది అలా అడగండి. ఈ ఆస్తికి నీకు ఏమిటి సంబంధం? చెప్పనండి చూద్దాం. వ్యాసం అయిపోయింది. మేక వ్యాసమా? మేక కూడా ఆవుకు మళ్ళీ 4 కాళ్ళుండను, మేక కూడా పేడ వెయ్యను, కానీ దాని పేడ అనరు. ఏమందరో చెప్పిన చాలా అసహ్యముగా ఉండను. మేక మే అని అడుచును. ఇంగ్లీష్ నెలలో ఒకదాన్ని కూడా మే అందరు. మేక ఈ విధముగా ఆకులను మేయను. తెగిపోయింది. ఇప్పుడు చెప్పు ప్లీజ్, ఇంకా నా గురించి నీకేం తెలుసు? నాకు తెలిసింది నీకు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. నీ పుట్టు పూర్వోత్తరాలు పుట్టుమచ్చలతో సహా నాకు తెలుసు అని చెప్పడానికి కూడా రాలేదు. మరి ఎందుకు వచ్చావు? నువ్వు పెంచుతున్న ఓరకుక్కలు ఒక ఆడపిల్లని ఏమీ చేయలేకపోయాయి కాబట్టి, ఇప్పుడు నాకు డబ్బు అవసరం కాబట్టి, నా అవసరం నీకుంటే ఐఎమ్ రెడీ అని చెప్పడానికి వచ్చాను. నా లెంపల్ నేనే వాయించుకుంటున్నానంటే అని ఫీల్ ఓకే ప్లీజ్. ఇది కళా నిజమని చిన్న టెస్టింగ్ చేసుకున్నాను. నేను లక్కు తోక తొక్కానయ్యా. ఇప్పుడు చెప్పు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఈ ప్యాలెస్ లో ఉన్న గొప్ప గొప్ప కళాఖండాలని సీక్రెట్ గా పారినోళ్ళకి అమ్మేయాలయ్యా. అవునా? అలా కానిద్దాం. అలా కొనిద్దాం అంటే అదంత తేలికైన పని కాదు. ఆడ సిబిఐ ఆఫీసరు మద్యపానంలో నిషేధం లాగా మధ్య మధ్యలో అడ్డుపడుతుందయ్యా. ఆవిడ అందరికీ సిబిఐ ఆఫీసర్, కానీ నాకు మాత్రం నీకు మాత్రం లెహర్ స్పాట్, గోల్డ్ 50, కోకో మజా, సిట్రాకోలా. అంటే ప్లీజ్ లవ్ అండి బాబు, లవ్. ఆ అమ్మాయి నేనంటే పడి చచ్చిపోతుంది, లేచి బతికిపోతుంది. నిజంగానే ప్లీజ్ చూపించమంటారా ప్లీజ్? ప్రేమ. హలో హలో, బోలో బోలో, కోలో కోలో, చలో చలో. విక్రమ్ పట్టుకొచ్చేసి. నువ్వు పౌట్లతో రౌడీల్ని డైలాగులతో విలన్లే కాకుండా నీ గ్లామర్ తో పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా పడగొట్టేసేయగలవయ్యా. శబాష్ ప్లీజ్. ఇది విగ్రహం ప్లీజ్. ఈ అడ్రస్ కనిచేయాలి ప్లీజ్. ఓకే ప్లీజ్. హలో హలో, హలో హలో, ఫాలో ఫాలో, చలో చలో. హలో హలో, చూసావాలో ఇప్పుడు నా వెనకాల ఫిజికల్ ఫోర్సే కాదు పెద్ద పోలీస్ ఫోర్స్ కూడా ఉంది.
నాకు మాత్రం ఇదేదో పెద్ద బౌఫోర్స్ లాగా ఉంది. ఇటెవరండి ప్లీజ్. చెప్తాగా ఇంకెంత 6 నెలలు. వావ్, ఈమె ఎంత అందంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజీ? మమ్మీ ఏమిటి ఈమె పిల్లల తల్లియా? ఈవిడ చర్మం చూస్తుంటే వయసు అస్సలు తెలియడం లేదు. చర్మం మిలమిల మెరిసే సంతూర్ సంతూర్ సంతూర్. అబ్బా, ఒక్కడి పీకారంటే నీ సొంతూరు పోతావు. చూద్దాం. నమస్కారం స్వామి. నమస్కారం. తమరి మహిమలు చాలా విన్నాం స్వామి. అప్రస్తుతం వచ్చిన పని భక్త. మా పెళ్ళై 10 ఏళ్లైనా ఇంతవరకు పిల్లలు పుట్టలేదు స్వామి. మహాదృష్టలం మా దర్శనం చేసుకున్నారుగా, మీదట పుడతారు. కాల్ భైరవ సంతుష్ట చేంజ్ నాగే బబ్లు మహాదృష్ట పాలిత కాపాలిత ఆవాహయామి. జై బోలాంబికే. దేవి ప్రసాదం. నువ్వు సగం నీ భార్య సగం భక్తిగా తింటే మీకు సంతానం కలుగుతుంది. నా సగం వేరే వాడు తింటే నీ బిడ్డకు తండ్రి వాడవుతాడు. అమ్మో నేనే తింటాను. రేపు మోహినికి పూజలు చెయ్యాలి. ఒక 100 రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళండి. మహాప్రసాదం. మహాప్రసాదం నీది కాదురా, నాది. 4 రోజులైన 100 చూసి అబ్బా అంబిక ఓ స్ట్రాంగ్ కాఫీ కొట్టవే. ఇది ఇలా పిలిస్తే ఎందుకు పలుకుతుంది? జై బాలాంబిక. ఇదేమిటి అరటిపండు చూపిస్తున్నావు? నేను అమరీష్ దోశాని కాదు, నీ మొగుణ్ణి. చచ్చేలా ఉన్నాను, నా మొహాన కాస్త కాఫీ కొట్టు, లేకపోతే నీ మొహాన బొట్టు పట్టు. ఇదేమిటి కాఫీ అడిగితే ఖాళీ కప్పు చూపిస్తున్నావు? ఇంట్లో పాలు కాళీ, కాఫీ పొడి కాళీ, పంచదార కాళీ, అందుకే కప్పు కాళీ. 60కే భద్రకాళి కింద 100. ఆ చేతితోటే నా మొహాన్ని ఇంత టిఫిన్ తగలట్టు. సారీ, దానికి ఇంకో 100 కొట్టు. మహాద్రష్ట పాలిక కపాలిక ఈ అమరీష్ దోశకి దోశల పిండి కొనడానికి ఒక కొత్త గిరాకీ చూపించు.